దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఐ హోప్ యు ఆర్ సెలబ్రేటింగ్ this Christmas very happily and joyfully, and may the Lord bring real Christmas joy in your families. Just దేవుడు నా హార్ట్ లో ఉంచినటువంటి 3 things I want to remind you all. మీ అందరికి కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. ముందుగా క్రిస్మస్ లో మనం చూస్తే గనక వన్ థింగ్ ఇట్ రిమైండ్స్ us that మనకి ఒక విషయాన్ని క్రిస్మస్ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన తను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుణ్ణి ఆయన మన కోసం పంపించిన రోజు అన్నమాట అండి. సో ఇట్ రిమైండ్స్ us that God have given his only begotten son for you and me. It's such a great థింగ్ కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇట్ రిమైండ్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. క్రిస్మస్ లో మనకి జస్ట్ మన షాపింగ్స్ వెళ్ళి ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేయడమే కాదు, కానీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ టు అదర్స్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇది ఒక గొప్ప అవకాశం కూడా అన్నమాట అండి. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి మనుష్య రూపంలో వచ్చిన రోజు కాబట్టి మనం ఇతరులకు వెళ్లి చెప్పే గొప్ప అవకాశం కూడా ఈ క్రిస్మస్ మనకు అందజేస్తుంది. అలానే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ వన్, టు రిసీవ్. ఇంకా ఎవరైతే మీ జీవితాల్లో క్రీస్తుని మీ రక్షకుడుగా అంగీకరించలేదో ఈ క్రిస్మస్ ని టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఈ యొక్క క్రిస్మస్ ని మీరు ఒక అవకాశంగా తీసుకొని ఇట్స్ నెవర్ టూ లేట్ టు రిసీవ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. కాబట్టి రిసీవ్ Christ, for ye have come into this world for your sins. Kabatti the 3 things it reminds, there is a responsibility and there is to receive in this Christmas. So I hope may this Christmas bring great joy, peace in your families, and may God bless all your families. Thank you all.